పిల్లలు లేనివాడు యాతన పడిపోయి గుళ్ళోకి వచ్చేసి చెట్లు పొట్లు అన్నీ తిరిగేసి పిల్లలకి అంటారు. కన్న తర్వాత వాళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళు గుండెల మీద తంతు ఉంటే అనుకుంటారండి, లేనప్పుడు ఎంత బాగుందో సుఖంగా, ఇలా అవుతాడని అనుకోలేదే, ఇంత చంపేస్తాడా కొడుకంటే కొడుకు అనుకున్న కురువైపోయాడు నిజంగాను. అందుకే మనిషికి తెలివైన కోరికలు కోరే లక్షణం లేదు. చాలా బుద్ధిమంతులు తక్కువ వాళ్ళు ఉంటారు. మృకండు మహర్షి మార్కండేయుడు తండ్రి, ఆయనకి సంతానం లేదు. శివుడి కోసం తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమే ఒక ఆప్షన్ పెట్టాడు అక్కడ, ABCD. 100 ఏళ్ళు బతుకుతాడు దుర్మార్గుడు కావాలా, 16 ఏళ్లకే వెళ్ళిపోతాడు సజ్జనుడు కావాలా అని అడిగాడు. వెంటనే ఆశ్చర్యకరంగా మృకండు మహర్షి భార్య ఇద్దరు కూడా ఒక్కసారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, చెడ్డ కొడుకు పుట్టడం కంటే పిల్లలు లేకపోవడం మంచిది కదయ్యా, అందుకని మాకొద్దు, 16 ఏళ్ళకి వెళ్ళిపోయినా మంచిదే, మంచివాడిని ఇమ్మని అడిగారు. మరి ఆయన ఆయుర్దాయాన్ని ఆయన తపస్సు ద్వారా ఆయన పెంచుకున్నాడు మార్కండేయుడు. ఆ కథ అంతా మనకు తెలుసు, భక్త మార్కండేయ.